మూడు పార్టీలు ఉన్నాయి హోరాహోరీగా. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటది? మున్సిపల్ చైర్మన్ సీటు ఏ పార్టీ కౌన్సిలర్లు ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉంటది ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి? ఎప్పుడైనా అధికార పక్షంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, ఏ మాత్రం మానవత్వ విలువలు లేకుండా, ఆత్మగౌరవం అని చెప్పి 1200 బలిదానాలకు వాళ్ళు కారకులయ్యారు. పిల్లల రక్త తర్పణాల మీద పీఠాలు వేసుకొని మీరు అదేంది ఫామ్ హౌజులలో, ఎర్రవెల్లి ఫామ్ హౌజులలో వండుకుంటున్నారు. అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు 35 మంది అని అంటే 1 కోటి మందిని కాపాడుకుంటే మేము 1 కోటి మందికి ఈ తెలంగాణ వనరులను దోషపెడతాం, వీళ్ళందరికీ కార్లు ఇస్తాం, వీళ్ళందరికీ ఉపాధి చూపిస్తాం, మిగతా వాళ్ళని నాశనం చేస్తాం అన్న తీరులో ఇప్పుడే మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి సెంట్రల్ నుంచి ఏదో అప్రిసియేషన్ వచ్చిందంట. అవును, సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలపై మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రశంసలు కురిపించింది. ఎందుకు అని అంటే ఆయన గత 2 ఏళ్లుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటే వాటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏమేం చేశారు అభివృద్ధి? స్థాయి విషయంలో చూసుకున్నాం అనుకో, గోరీలో నెంబర్ 1 ఉంది తెలంగాణ. స్పెషల్లీ ఇంటెలిజెంట్ స్టార్ట్అప్ లో కూడా మన రాష్ట్రం దూసుకొని పోతుంది, నెంబర్ 4 ప్లేస్ లో ఉంది. సేవా రంగ ఉత్పత్తిలో కూడా 4th ప్లేస్ ఉంది మన రాష్ట్రం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ టీం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్, దేశంలోనే మన రాష్ట్రము టాప్ 10 లో ఒకటి ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? రేవంత్ రెడ్డి పాలనే బాగుంది. కేసీఆర్ పాలన బాగాలేదా? బాగాలేదు. ఎందుకట్లా? అంత తాగుతులో రాజ్యం చేసింది. ఆయన ఉన్నప్పుడు ఏముంది, దోసుకోవాలి చెప్పలేదు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా బాగుంది? అందరికి అందుబాటులో ఉన్నది. ఏదైనా గానీ అప్పటి ఆయన అంత ఘోరంగా ఏది లేదు. ప్రభుత్వ పరిపాలన ఇదే మంచిగా ఉంది.